చిన్నది గరీబొల్ల కథ పెద్దది. ఈరోజు మనతో పాటు మీ అందరితో మాట్లాడడానికి, డాలస్పురంతో మాట్లాడడానికి ఒక వాగ్గేయకారుడు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కొరటి వెంకన్న గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో మామూలుగా పాటలుగా మనం రాసేవన్నీ లిరిసిస్ట్ అంటాము. పాటలు కానీ కీర్తనలు కానీ తామే రచించి వాటికి స్వరకల్పన కూడా స్వయంగా చేసుకొని పాడేవాళ్ళని వాగ్గేయకారులు అంటాం. సో ఆ వాగ్గేయకారుల్లో మనకు మొట్టమొదటి ఆయన అన్నమాచార్యుల దగ్గర నుంచి క్షేత్రయ్య, అన్నమాచార్యులు, నారాయణ తీర్థులు, త్యాగరాజు, రామదాసు వీళ్ళందరితో ఆ ఒరవడిలో వచ్చిన మన తెలంగాణ వాళ్ళలో చూస్తే సుద్దాల హనుమంతు గారు, గద్దరు, వంగపండు ప్రసాదరావు గారు, అందశ్రీ వీరితో ఉన్న మన గోరటి వెంకన్న ఈ పాటకు పర్యాయపదం. ఆయన మన ప్రముఖ ప్రజాకవే కాకుండా పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాటలకు మూలాధారాలు. ఈయన పాటల మీద మనకు ఒక PhD గ్రంథమే ఉంది. ఏకునాదం మోత, రేలపూతలు, అలసంద్ర వంక, పూసిన పున్నమి, వల్లంకి తాళం ఇలాంటి ఎన్నో రచనలు చేసి 2016లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ సాహిత్య పురస్కారం, వల్లంకి తాళం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ, 2020లో శాసన మండలి సభ్యునిగా గవర్నర్ కోటలో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వెంకన్న గారు, అయ్యా మీరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందం. మీ ప్రస్థానంలో మీరు పుట్టిన ఊరు, ఎక్కడ పుట్టారు, అసలు ఈ పాటల్లోకి ఎలా వచ్చారు, దాని గురించి మాట్లాడుకుందాం. అయ్యా నాగర్ కర్నూలు జిల్లా గౌరారం కదా? అవును. మీ గౌరారం గురించి కొంచెం చెప్తారా మాకు? అంటే చాలాసార్లు ఇంట్లో చెప్పినా ఇదే ఉంటారు. సార్, చిన్న పల్లెటూరు, అన్ని పల్లెలకు ఉన్నట్టే వ్యవసాయ ఆధారిత గ్రామీణ వృత్తుల జీవితంతో పరిమితత్వం, ప్రశాంతం, సహజంగా బతికే పల్లె. ఆ పల్లెలో నాకు తెలిసి అవును సార్, మొదటి SSC పట్టభద్రుడు నేనే. అవును, అన్ని సమూహాలు, అన్ని కమ్యూనిటీలు ఉన్నా అది మా నాన్నగారు ఇచ్చిన ప్రేరణ. ప్రథమ శ్రేణిలో ప్రథమ శ్రేణి ఏం కాదు, అప్పట్లో ఉండొచ్చు కొన్నిట్లో ప్రథమ శ్రేణి, కొన్ని అదే విషయం చెప్తున్నా. ఆ ప్రథమ శ్రేణి. అవును. అయితే అది ఆ ఊరు గొప్పతనం, పాటలు, పని, ఇదంతా. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పినారు వంగపండు, గద్దరు, నాజరు అక్కడ వరకు ఓకే. అందశ్రీ మా సమకాలీనుడు. తర్వాత మేము పాటలు రాసినాక చాలా తర్వాత అవన్నీ మీరు అంటే వాళ్ళ దాంట్లో కలిపినారు. మా మిత్రుడు ఆయన కూడా తన పత్రికను రాస్తారు. అది అందుకని అట్లా అది మళ్ళీ సరి చేసుకుని అట్లా. అవును సార్. అదే 84లో మీరు నీ పాట నీ మాట ఏమాయరో ఆ పాటకు పెద్ద గొప్ప ఆదరణ లభించింది కదా 84. ఆ పాట ఎలా వచ్చింది మీకు? ఇప్పుడు గ్రామీణ తెలంగాణలో సరళీకరణ ఆర్థిక విధానాలు రాకముందుగానే నీళ్లు లేక పొలాలండి, వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ఆశ్రయించుకుని చిన్న సన్నకారు రైతులు అందరూ వలసలు వెళ్ళేది. ఆ వలసలు వెళ్ళినప్పుడు నగరాలకు, పాలమూరులో ప్రత్యేకంగా ప్రాజెక్టులు కట్టడానికి అప్పటికింత యాంత్రికత రాలే. మానవ శ్రమతోనే ఇవే నిర్మాణాలు అయ్యేది. భవన నిర్మాణాలు కానీ, రోడ్లు కానీ, డ్యాములు కానీ, వీటన్నిటికీ మనుషులు వలసలేదు. ఈ వలస పోయినప్పుడు ఊరంతా కలిసి ఉన్నప్పుడు ఆ వృత్తులను ఆశ్రయించుకొని ఆ ఊరిలో ప్రజలు అనుభవించిన ఈ సాంస్కృతిక వైభవం అంతా ఇక్కడ పోయిందని ఆ పాటలో ప్రధానంగా శ్రమ చేసే రైతులు, కూలీలు, వృత్తుల పనుల వాళ్ళు వీళ్ళని ఒక పాత్ర వేసుకునే రాసిన చిన్నప్పుడు. అది ఎందుకు వచ్చిందంటే బహుశా మా ఫాదర్ చిన్నప్పుడు విన్నప్పుడల్లా పాటలు పాడేది. ఒక్కసారి మా ఫాదర్ కూడా వలసపోయినాడు, అందుకని ఆ పాట నీ పాట ఏమయ్యారని. అది అవును. మీరు అంటే సినిమాల్లో కూడా చాలా పాటలు రాశారు కదా. అయ్యా మీకు నచ్చిన, అంటే ఇప్పుడు మేము గల్లీ చిన్నది మా అందరికీ నచ్చిన పాట, మీకు నచ్చిన పాట ఏది? అన్ని నాకు దొరసాని కానించి మల్లేశం, లైక్ మల్లేశం, అబ్బాబా, మల్లేశం, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని, అది మేము ఫేమస్, ఈ సంవత్సరం మేము ఫేమస్, ఇంకా ఇప్పుడు షరతులు వర్తిస్తాయి కానీ చిన్న చిన్న సినిమాలు పెద్ద. కానీ నన్నగన్న శ్రీరాములయ్య సినిమా అన్ని పాటలు అకాడమిక్ సాంగ్సే, కాస్త కవిత్వ విలువలు ఉన్నవే సినిమాలు. కొన్ని పెద్ద సినిమాలు అంటే శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, బతుకమ్మ ఇలాంటి వాడుతూ. అందుకని ఏ పాట కూడా నేను ఇష్టంగా కమర్షియల్గా ఏదో పొద్దు కోసం రాసింది కాదు.
ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దాదాపు 10 సినిమాలు రాసిన. అన్ని పాటలు ఇష్టం, ఒకటి ఎక్కువ ఒకటి లేదు. అంటే బాగా పేరు వచ్చింది మాత్రం నన్నగన్న నాతల రాయలసీమ, అవును. బతుకమ్మ బతుకమ్మ చూసారా? అంటే పల్లె కుబుసం పల్లె శ్రీహరి గారి సినిమాలో శ్రీహరి. కుబుసం పల్లె కన్నీరు, కన్నూరి పెడుతుంది. ఎన్కౌంటర్ కృష్ణలో జై బోలో జై బోలో, అవును. తర్వాత దురసాని అంటే కొంత ఒక సెక్షన్ దగ్గరిచ్చినాయి. ఇక నారాయణమూర్తి గారి అన్ని పాటలు అట్లా ఇట్లే అట్లా మంచి. మీరు భలే మాట చెప్పారు. 2 మాటలు ఇక్కడ. ఒకటొచ్చేసి మన రాయలసీమ గురించి మాట్లాడారు. రాయలసీమ గురించి చెప్పారు కదా మీరు. అవును రాయలసీమ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు నేను రాయలసీమ వాడిని. అవును నా ఊరు హిందూపూర్. అవును మనం తెలంగాణకి మీరు తెలంగాణ వ్యక్తి. అవును. కానీ మీరు తెలంగాణ రాయలసీమ మీద ఒక పాట రాసి అది ఎంత ఫేమస్ కావడం చాలా చాలా ఆనందం. అలాగే మా ఊర్లో డాలస్పురం నుంచి వచ్చిన రాజకొండ మల్లేశం సినిమాలో ఓహో జాంబియా, అవును బాబు. ఆ పాట ఒకసారి ప్లే చేస్తాను. ఒకసారి మీతో ఆ పాట గురించి విందాం. సో వెంకన్న గారు, ఇప్పుడు మన రాజకొండ తీసిన మల్లేశం అవును దాంట్లో రాశారు. సో ఈ కుల మత వర్గ భేదాలకు అతీతంగా అందరూ వినే పాట మీ పాట. అవును దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. మీ గొంతులో ఒక జీర ఉంటుంది. ఆ జీర ఆ పాటని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుంది. అయ్యా. నేను ఆ పిహెచ్డి సిద్ధాంత గ్రంథంలో ఆ జీర ఎలా వచ్చింది అని ఒకటి చిన్న చదివాను. అవును. ఎలా వచ్చింది అంటారు అది? ఈరోజు ఊర్లో మట్టి మట్టి నేల మీద ఇసుక భూముల్లో పొడి దుక్కుల్లో గాళ్ళకు ఆఫ్రికన్స్ కూడా ఈ అరబిక్ వాళ్ళకు ఉంటుంది అవును బిడారులో. అవును అదొక జీర ఉంటుంది అలా గమ్మత్తుగా. ఆ తర్వాత పొడి దుక్కుల్లో ఉండే వాళ్ళకు. రెండోది శృతి అది ఎందుకు వచ్చి మరి మన ఆహారపు అలవాట్లు మెట్ట జొన్నలు చలికి గాలికి ఎండకి ఎండితే జీరో వస్తుంది. మొదటి నుంచి హాయిగా ఒకే రకమైన వాతావరణంలో ఉంటే కానీ ఆ జీవ ఉంది మరి. మా ఫాదర్ కూడా కొంత లైట్ జీర ఉండేది. ఆ జీర అనేది పుట్టుకతో రావచ్చు బహుశా మన జెనెటికల్గా, లేక ఆహారపు అలవాట్ల కంటే ఈ వాతావరణ నేపథ్యం కూడా ఉండొచ్చు. అవును అవును ఫోక్ అంటే పని చేయటం వల్ల గొంతు ఇప్పుడు గొంతు గాత్రానికి కూడా కాలధర్మం ఉంటుంది. నీవు బతికేది 21వ శతాబ్దంలో అయితే నా ఒక 16, 17 శతాబ్దం నాటి గాత్రాల్లాగా కొందరు ఉంటాయి. పౌరాణిక నటులు ఏవి సుబ్బారావు ఎక్కడ నుంచి రాక కదా ఆయన గొంతు అక్కడికి వెళ్ళిపోతుంది. చిందు ఎల్లమ్మ వాడినప్పుడు అనుకోక అంటే గాత్రం గద్దరు వాడితే ఒక యుద్ధం, ఆ సార్వకాలీనమైన ఒక యుద్ధ రావం ఉంటుంది. అంటే స్వభావం అనేది గాత్రానికి కూడా గాత్ర ధర్మాలు ఉంటాయి. అవి వాటి లోతుల్లోకి మనకు తెలియదు. కానీ నా గాత్రం అంటే పల్లెలు, ఒక సంచారులు, ఇంకా చెప్పాలంటే సర్వసంగ పరిత్యాగల నిర్వికారంతో చరించే యాచకులు, లేకపోతే చిన్నపాటి హాస్యం, అట్లా ఒక రకంగా నిర్లక్ష్య దూరంతో ఉన్న గాత్రం అది. మీరు నాటకాల్లో కూడా ఈ పద్యాలు పాడారా చిన్నప్పుడు? ఇప్పుడున్నా అంటే ఇవి మాకు రాయలసీమ పాట రాసినట్టే అర్థం. మా కర్నూలు ఇప్పుడు కృష్ణానది అవును దగ్గర మా బంధువులు ఉంటారు. కృష్ణానది దగ్గర కృష్ణానది ముచ్చమర్రి, పల్రా, సిద్ధవటం, నందికొట్టుకూరు అవన్నీ పాత ఊళ్ళే. కర్నూలుకు ఇప్పుడు ఆరోగ్యం బాగా హైదరాబాద్ కర్నూలుకు పోయేది. దేవుడు శ్రీశైలం. అంటే మా కర్నూలు రాయలసీమ ఆ కృష్ణా పద్ధతిలో ఉండడం వల్ల మా అత్తగారు లింగాల కనుక ఆయన చల్ల లింగాల కనుక అది కూడా రాయలసీమకు దగ్గర. అట్లా మేము పద్య నాటకాల ప్రభావం కూడా మా జిల్లాలో ఉంది. 50-55 నాటికే పద్యాలు వేసి పద్య నాటకాల ప్రభావం ఉండే. నేను తర్వాత మేము కూడా ఒక ట్రూప్ పెట్టి పాడుతుంటే ఇప్పుడు. మీకు ఏదైనా గుర్తుందా ఒక పాట, ఏదైనా ఒక పద్యం? ఏ పద్యం సార్ మీ ఇష్టం ఏంటంటే అలుగుటయే అది అంటే ఆ రాగం తెలియదు కానీ పద్యం తెగుచ్చు. అలుగుటయ్యి ఎరుంగన మహామైతాత్మజా శస్త్రుడి అలిగిన్నాడు సాగరముల అలుగుటయ్యే ఎరుంగని మహామైతాత్మజ రజాద శత్రుడే అలిగినాడు సాగరములన్నీ ఏకముగాకపో. ఆ పద్యం అట్లా అంటే వేరే హరిచంద్ర పద్యాలు కొంత రాగయుక్తంగా వస్తాయి. నేను రాయబారం పద్యాలు రాయబారంలో వేయలే ఎప్పుడు. అవును, ఈ మధ్య కాలంలో మీరు షరతులు వర్తిస్తాయి కాలం సూపుల ఆ పాట విందాం. ఈ లోపల కాల్ చేయాలనుకుంటే మా స్టూడియోకి కాల్ చేయండి 214-817-3333. తెలంగాణ మట్టి మనిషి, మన వాగ్గేయకారుడు, మన తరం వాగ్గేయకారుడు గోరటి వెంకన్న గారితో ఉన్నాం. ఇప్పుడు ఆయన రాసిన సినిమా పాటలతో పాటు ఓ మట్టి వాసన వచ్చే పాట లక్ష్మమ్మ. మా కోసం గోరటి వెంకన్న గారు ఒకసారి ఆ పాట కొంచెం
మా కోసం పాడతారా? పాడతా కొంచెం. ఇస్మాయిల్ గారితో మీ ఏం పేరమ్మా? మధురిమ. మధు మధు మధురిమ. మధు ఒక కవిత్వం రాసినందుకు మీరు నా పట్ల బర్త్డేకి విషయం మిమ్మల్ని పాడతాను. నేను జట్లాగా ఉండగానే నేను కంచెరేగి తీపి ఓలే లచ్చు నీ కంఠమెంత మధురమేవో లచ్చు పారయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ మంచ ఎక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టూ చేరును నీ అల్లరిని లేగదూడలు ఒళ్ళెకొచ్చి వదిగిపోవును పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో నీవు పాట వాడితే పూత పడుతుంది లచ్చువమ్మ కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ళ కల్లాపి జల్లి ముచ్చటలుగా ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మో పొడయండ నీ మెడనారమైతది లచ్చువమ్మ నీ కాలియందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో నీవు కాలు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మ. చాలా పెద్దగా ఉంది. సూపర్ సూపర్ సార్. ఇంకా ఉంది, 2 చరణాలు వదిలిపెట్టి. అవునవును. కాదు, మా మధురిమ గారికి కూడా ఇది చాలా ఇష్టమైన పాట. మీరు గోరటి వెంకన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఒకటి చిన్న ఇది రాశారు కదా, అదేంటో పంచుకోండి మా శ్రోతలతో. అదే ఆ రోజు వెంకన్న బర్త్డే రోజు అప్పటి వరకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే మట్టి వాసన కనిపిస్తుంది మాటలు పాటలు, ఎందుకంటే లోపల ఏముందో బయటకు అదే వస్తుంది. లైక్ మధ్యలో తేడా ఉంటే అర్థమైపోతుంది, ఎందుకంటే 10 నిమిషాలు నటిస్తారు, 20 నిమిషాలు తర్వాత దొరికిపోతారు కదా, బట్ మీరు లోపల ఏంటో మీరు బయటికి అదే నాకు తెలిసిపోతుంది. అందుకే నాకు చాలా ఇష్టం అన్న మీరు. మీ పుట్టినరోజు అప్పుడు నేను మీకు రాసిన పద్యం ఏంటంటే, కడలి కెరటంలా ఉత్సాహంగా, స్వాతి చినుకులా స్వచ్ఛంగా, భావంలో బాహ్యంగా, బాధల్లో హాస్యంగా, ఎప్పుడు ఇట్లనే నవ్వుతూ తుళ్ళుతూ ఉండు వెంకన్న. బాగుంది. ఒక అభిమాని మనస్ఫూర్తిగా రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు మన శ్రోతల కోసం తెలంగాణ తేజం దానిలోంచి ఈ పాట. నేను గోరటి వెంకన్న, మీరు వింటున్న రేడియో సంఘం వాయిస్ ఆఫ్ డల్లాస్పురం.